హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారంతా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? హోప్ మీరంతా బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. టుడే వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయమైన ఎగ్జామ్ డేట్ అండ్ మన ఆర్పిఎఫ్ వ్యాకెన్సీ పెరగబోతున్నాయా, సో ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండబోతుంది, ఈ విధంగా కొన్ని అందరికీ వచ్చే కామన్ డౌట్స్ని అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ని అయితే ఎవరు ప్రిడిక్ట్ చేసి అయితే చెప్పలేరు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది మాత్రమే ఎస్టిమేట్ చేసి మాత్రమే చెప్తారు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఆ తర్వాత టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ రెండు నోటిఫికేషన్స్లో కూడా మనకి వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత 1 మంత్కి 2 మంత్కి అలాగా మనకి పోస్టుల సంఖ్య అయితే పెంచారనమాట. సో పోస్టుల సంఖ్య పెంచారు, కొత్త వారికి అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి వీటి యొక్క ఎస్టిమేటెడ్ ఎగ్జామ్ డేట్, వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ డేట్ అనేది పోస్ట్ పోన్ అయిపోయినాయి. సో యాక్చువల్గా అయితే మనకి ఆగస్టులో జరగాల్సిన ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి మళ్ళీ కొత్త వారికి అప్లికేషన్ చేసే అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ అప్లికేషన్ తీసుకోవాలి అండ్ అప్లికేషన్స్ మొత్తాన్ని కూడా చూడాలి, వాటిల్లో అవకతవకలు ఉంటే తీసివేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఆర్పిఎఫ్ అనేది ముందుగానే నోటిఫికేషన్ వచ్చేసింది, అప్లికేషన్స్ అయిపోయి కూడా 3 మంత్స్ పైనే అవుతుంది. సో ఈ విధంగా ఉంది కాబట్టి మన ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది ముందే పెట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇది ముందే నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి పోస్టుల సంఖ్య పెరుగుతాయా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ పెట్టడానికైతే సన్నద్ధాలు సిద్ధమవుతాయి అన్నమాట. సో ఇన్ కేస్ మన అదృష్టం బాగుండి ఆర్పిఎఫ్ కూడా వ్యాకెన్సీ కూడా పెరిగి కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చినట్లయితే, కొత్త వారికి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా వ్యాకెన్సీ కనుక పెరిగినట్లయితే మన ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో నార్మల్గా అయితే ఎస్టిమేటెడ్ ప్రకారం డిసెంబర్ ఆర్ జనవరి 2025లో ఉంటుందన్నమాట ఎగ్జామ్. సో ఒకవేళ పోస్టుల సంఖ్య పెరిగినట్లయితే మనకి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయిపోయి ఫిబ్రవరికో లేకపోతే మార్చి మేలోనో జరుగుతాయన్నమాట. సో అందరం కూడా ఆర్పిఎఫ్ వ్యాకెన్సీ అనేది పెరగాలని అనుకుందాం. డెఫినెట్గా పెరుగుతాయండి, ఎందుకంటే మనకి ఫస్ట్ 2 నోటిఫికేషన్స్లో కూడా ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ వ్యాకెన్సీ కాకుండా మనకి రివైజ్డ్ నోటీస్ ఇచ్చి తర్వాత పోస్టుల సంఖ్య అనేది పెంచారు. కాబట్టి ఆర్పిఎఫ్లో కూడా వ్యాకెన్సీ చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ నుంచి మనకి కూడా ఆర్పిఎఫ్లో 9,000 ఉన్నాయి, 9,000 ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. నోటీసెస్ కూడా ఇస్తూనే ఉన్నారు, న్యూస్ పేపర్లో కూడా స్ప్రెడ్ అవుతూనే ఉంది. బట్ మనకి వచ్చిన నోటిఫికేషన్లో మాత్రం 4,000 చిల్లర మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇలా కాదు కాబట్టి ఆ 9,000 వ్యాకెన్సీ అనేది ఫిల్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆర్పిఎఫ్ కూడా పోస్టుల సంఖ్య అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. పోస్టుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఏం జరుగుతుంది, కొత్త వారికి అవకాశం ఇస్తారు అండ్ ఆ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయితే అయిపోతుంది. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా అవ్వకపోయినా సరే మన ప్రిపరేషన్లో అయితే మనం ఉండాలన్నమాట. సో ఒకవేళ వ్యాకెన్సీ పెరగలేదు అనుకుంటే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది డెఫినెట్గా డిసెంబర్ ఆర్ జనవరిలో అయితే ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో వ్యాకెన్సీ అనేది పెరిగినా తగ్గినా మనకి ప్రిపరేషన్లో మాత్రం ఎటువంటి లోటుపాట్లు అనేవి జరగకుండా చూసుకోండి. సో అట్లేదనుకున్నా మనకి ఇప్పుడు డిసెంబర్ ఆర్ జనవరిలో ఎగ్జామ్ అంటే మనకి నిండా 3 మంత్సే ఉందన్నమాట. సో ఈ 3 మంత్స్లో మనం ఎంత ఎఫెక్టివ్గా చదవగలిగితే అంత బాగా గుర్తుంటాయి అన్నమాట. అండ్ ఈ 3 మంత్స్ మనకి రైల్వే జాబ్ని డిసైడ్ చేయడానికి అండ్ మీ యొక్క యూనిఫామ్ జాబ్ని డిసైడ్ చేయడానికి చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ 3 మంత్స్ యొక్క ఆ ప్లాన్ నేనైతే మీకు చక్కగా ఒక నోట్ రూపంలో అయితే రాసి ఇస్తాను. ఈ ప్లాన్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీరు ఒక జాబ్లో అయితే ఉంటారు. సో ఇంత తక్కువ టైంలో ఎంత ఎఫెక్టివ్గా చదవాలి, ఏ టాపిక్స్ ముందు చూసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ కొడతాము, సో ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఏ విధంగా మనం ఆప్షన్ పిక్ చేసుకోవాలి, ఈ విధంగా చాలా చాలా ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి డెఫినెట్గా. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఏఎల్పి టెక్నీషియన్ అనేది ఎగ్జామ్స్ అనేవి లేట్ అవుతాయి. సో ఆర్పిఎఫ్ ఎగ్జామే ముందు ఉండబోతుంది. సో ఒకవేళ ఆర్పిఎఫ్ వ్యాకెన్సీ కనుక ఇంక్రీజ్ అయితే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కూడా మనకి పోస్ట్ పోన్ అవుతుంది. హోప్ మీరంతా ఆర్పిఎఫ్ వ్యాకెన్సీ అనేది పెరగడానికి అండ్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వాలని ఆశిస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇదనమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్.